సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఇన్వెస్ట్మెంట్ అనేది నిజంగా ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, దేనిపైన చేయాలి, ఈ ఆలోచన చాలా మందికి ఉంటుంది. దీంట్లో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న మ్యాక్సిమం జనాలు ల్యాండ్ పైననో, ఫ్లాట్ పైననో, లేకపోతే ఏదైనా విల్లా పైననో చేస్తే బెటర్. మనకి ఫ్యూచర్లో ఒకటి ఉంటుంది, అది మెల్లమెల్లగా రేటు పెరుగుతుంటుంది, మనం దానికి ఏం చేసేది ఉండదు, అది మనకి రిటర్న్లనే ఇస్తుంది అనే ఒక నమ్మకంతో చాలామంది వీటిపైన ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక మెయిన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అనుకునే విషయం ఇది కదా. కానీ చాలామందికి ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎంతోమంది రియల్ ఎస్టేట్ వాళ్ళని చూసిన తర్వాత కొంతమంది నష్టపోయి మోసం చేస్తున్నారు, లేకపోతే మనమే మోసపోతున్నామో అర్థమవుతలేదు, కానీ ఎవరిని నమ్మాలో అర్థమవుతలేదు. కాబట్టి మీ అందరికీ అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ పలానా ఒక కంపెనీని నమ్మితే బాగుంటుంది అనేలాగా మీ అందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాలుగా మనతో పాటు ఉన్న వ్యక్తి ఆయన. సో 46acres.com ఆయనే ఫౌండర్. సో హీ సంతోష్ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. వరంగల్ హైవేలో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ ఎప్పుడు భూములు ఉండే హైవే ఇది. ఎప్పుడు చూసినా కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు అసలు మామూలు రేట్లు ఉండవు, అసలు పీక్లో ఉంటాయి నిజంగా. సో ఇది ఎట్లుందంటారు, అసలు మీరేం చెప్తారు ఇప్పుడు వరంగల్ హైవే గురించి? సో వరంగల్ హైవే అనేది ఇప్పుడు మనం ముఖ్యంగా మేము ఏం డిఫైన్ చేస్తాము రియల్ ఎస్టేట్ వాళ్ళము. సో ఏ రోడ్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. సో వరంగల్ హైవే అనేది ఇప్పుడు నేషనల్ హైవే అయింది. ఒకప్పుడు వరంగల్కి వెళ్ళి ఆగిపోయేది, ఇప్పుడు నేషనల్ హైవే ఢిల్లీ వరకు కనెక్ట్ అవుతుంది అనమాట. సో NH 202 నుంచి NH 163 అయింది. సో ఆ రోడ్లో మీకు ఐటీ పార్క్ కూడా ఎక్స్పాండ్ అయింది. లైక్ ఇప్పుడు ఈస్ట్ హైటెక్ సిటీ, గట్కేసర్, పోచారం, ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్, మైండ్ స్పేస్ చాలా డెవలప్మెంట్ ఉంది. అది డెవలప్మెంట్ అయిపోగానే ORR దాటగానే మళ్ళీ ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్, ఒకప్పుడు నిమ్స్ ఉండేది, ఇప్పుడు ఎయిమ్స్ చాలా పెద్ద కాలేజ్. ఇటు ముంబై వెళ్ళి IIT కంది ఎట్లనో అటువైపు ఎయిమ్స్ నేషనల్ కాలేజ్ అనమాట. సో దాని తర్వాత మీకు నెక్స్ట్ చెప్పుకునే ఏరియా మీకు టెర్మినల్ వస్తుంది, రైల్వే టెర్మినల్ వస్తుంది, అండ్ మీకు భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో యాదాద్రి టెంపుల్ మీకు తెలుసు, తెలంగాణ తిరుపతిగా చాలా ఫుల్ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు చాలా మంది పర్యాటకులు వెళ్తున్నారు. ఈవెన్ సండే దర్శనం అవ్వాలంటే కనీసం 5 to 8 hours పడుతుందంట. అక్కడ స్వర్ణగిరి టెంపుల్ వీకెండ్స్లో లేదా ప్రతిసారి హైదరాబాద్కి ఇక్కడ అందరూ మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే. ఒక హాలిడే 2 days హాలిడే దొరికితే చాలా హోమ్ టౌన్కి వెళ్ళలేరు కాబట్టి హైదరాబాద్కి 1 hour జర్నీలో. సో నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. సో నేను వెళ్ళినప్పుడు నేను వాడుకోవచ్చు, లేదా నేను లేనప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ, నేబర్స్ కానీ, ఎవరైనా అన్నోన్ పీపుల్ ఆన్లైన్లో పెట్టి చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు చిన్న బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి, గెట్ టుగెదర్ చేసుకోవడానికి. సో ఒక చిన్న ఫామ్ హౌస్ లోనే వేసేసుకుంటున్నారు అసలు. పెళ్లిళ్ళకి సంబంధించిన హల్దీ ఫంక్షన్లు, మెహందీ ఫంక్షన్లు అన్నీ. సో అలాంటిది యాదాద్రి చుట్టుపక్కల ఉంటే మనకు 2 విధాలుగా పనిచేస్తుంది. అంటే టూరిజం స్పాట్ లాగా పనిచేస్తుంది, ఎంటర్టైన్మెంట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి చాలామంది యాదాద్రి టెంపుల్ చుట్టుపక్కల ఈవెన్ 20-30 కిలోమీటర్ల పరిధిలో చాలా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ డెవలప్ అయినాయి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసినాము. సో అక్కడ ప్రాజెక్ట్ ఏంటంటే ఈకో గ్రీన్ వ్యాలీ అని. సో ఆ ప్రాజెక్ట్ ఏంటంటే అరౌండ్ 20-25 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్. సో దీంట్లో ఎగ్జిస్టింగ్ మామిడి తోట, అది ఎగ్జిస్టింగ్ ఒక తోట అనమాట. సో దాన్నే ఫుల్ ప్లేజ్డ్గా, అంటే ఈవెన్ క్రాప్స్ వస్తున్నాయి దానికి, మనం చూడొచ్చు కస్టమర్ వచ్చినప్పుడు. సో అట్లా రెడీమేడ్ ఉన్న తోటనే మనము 1 గుంట 2 గుంటలా డివైడ్ చేసేసి కస్టమర్స్ మనం ఇచ్చేస్తున్నాము. గజ భూమి కేవలం 4000 రూపీస్తో లాంచ్ చేసినాము. ఒక గుంట భూమి మనకు 5 లక్షలు అవుతుంది. సో గజ భూమి 4000 రూపాయలు చొప్పున, గుంట భూమి అంటే 121 గజాలు మనకు 5 లక్షలు అవుతుంది. సో ప్రతి కార్నర్ ప్లాట్ డబుల్ ప్లాట్ కాబట్టి మనకు 10 lakhs రూపీస్లో వస్తుంది. చుట్టూ మనకి కాంపౌండ్ వాళ్ళు, మెయిన్ ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, మెయిన్ ఒక గవర్నమెంట్ రోడ్ 60 feet రోడ్ కానుకొని ఉంది. ఈవెన్ బస్ ఫెసిలిటీ ఉంది సైట్ వరకు. ఇది మనకి ఎక్కడుందంటే హైదరాబాద్ నుంచి కొత్తగా ఈ టెంపుల్స్ కనెక్ట్ చేయడానికి KYKK రోడ్ ప్రపోజ్ అయింది. కీసరా, యాదాద్రి, కొలనుపాక, కొమరవెల్లి టెంపుల్ నుంచి యాదగిరి టెంపుల్ నుంచి 30 minute జర్నీ. అండ్ మన కొలనుపాక జైన్ టెంపుల్, సౌత్ ఇండియాస్ ఫేమస్ టెంపుల్ నుంచి కేవలం ఒక 5 minute జర్నీలో బచ్చన్నపేట ఊరు దాటగానే కొడవటూరు అనే విలేజ్ వస్తుంది. ఆ కొడవటూరు విలేజ్ ఆనుకొని ఉన్న సైటే ఈ ప్రాజెక్ట్ అనమాట. సో ఇమీడియట్ గా నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి, తక్కువ బడ్జెట్ లో రావాలి, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సైట్ దగ్గర నుంచి రీజనల్ లింక్ రోడ్ కూడా ప్రపోజ్ అయింది. అండ్ ఈ సైట్ చుట్టుపక్కల మనకు ఒక పక్క ఆలేరు రైల్వే స్టేషన్, జనగాం రైల్వే స్టేషన్ ఉంది, జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, మెడికల్ కాలేజ్, ఈ KYKK రోడ్డు, అన్ని చుట్టుపక్కల టూరిజం స్పాట్ బాగా డెవలప్ అయింది. కాబట్టి సిటీకి కేవలం ఒక 1 hour జర్నీలో ఒక సొంత ఫామ్ హౌస్ కావాలి, తక్కువ బడ్జెట్లో ఉండాలి, భవిష్యత్తులో పిల్లలకు మల్టిప్లై అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు.